మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒక ప్రపోజల్ మొన్న సజెస్ట్ చేశారో దట్ 20% ఆఫ్ యువర్ ప్రాఫిట్స్ అంటే టికెట్ హైక్ ఎవరైతే అడుగుతున్నారో ఆ ప్రాఫిట్ లోంచి 20% కార్మికులకు వెళ్ళాలన్నది ఇట్స్ ఎ వెరీ నోబుల్ థాట్, వెరీ గుడ్ థాట్, చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అది. అయితే మీ క్వశ్చన్ ఏంటంటే ఈ బెనిఫిట్ వాళ్ళ దాకా వర్కర్స్ దాకా వెళుతుందా అంటే, ఒక ప్రొడ్యూసర్ తన లాసెస్ ని రికవర్ చేసుకోవడానికి కొంత ప్రాఫిట్ ఈ విధంగా ఆయన ఫస్ట్ 2-3 days లో రికవర్ చేసుకోవడం కోసం రేట్ హైక్ అడుగుతున్నారు. రేట్ హైక్ ఏదైతే వస్తుందో అది ఫస్ట్ 3 days 4 days లోనే ఉంటుందా ఆ క్రేజ్, అంటే ఫ్రైడే నుంచి మండే కల్లా ఆ క్రేజ్ తగ్గుతుంది. దీనివల్ల కొంతైనా ప్రొడ్యూసర్కి బెనిఫిట్ వచ్చి తను ఇన్వెస్ట్ చేసిన మనీ కనుక ప్రాఫిట్ వైపు వెళ్తే ఖచ్చితంగా అది వర్కర్స్కి ఆ బెనిఫిట్ వెళుతుంది. అది షూర్గా. ఆల్రెడీ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ త్రూ టఫ్ టైం. ఓ పక్కన వాకిన్స్ రావట్లేదు, థియేటర్స్కి ఎందుకో ఇంత ముందులా రావట్లేదు. అది ఓటీటీ ఇంపాక్ట్ కావచ్చు, ఏమన్నా కావచ్చు. ఈ సిచ్యువేషన్లో సినిమాకి గోల్డెన్ డేస్ రావాలని నేను అనుకుంటున్నాను. సినిమా గోల్డెన్ డేస్ వచ్చినప్పుడు వర్కర్స్ కూడా బాగుంటారు. ఓ పక్కన ఇండస్ట్రీ కనుక సఫర్ అవుతుంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండట్లేదు. వాళ్ళు కూడా గోయింగ్ త్రూ వెరీ టఫ్ టైం. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, ఇవన్నీ ఉన్న టైంలో హోప్ఫుల్లీ ఆయన ఇంత మంచి నోబుల్ థాట్స్ ముఖ్యమంత్రి గారు సజెస్ట్ చేసినప్పుడు అది నిర్మాత కూడా దానివల్ల ₹4 సంపాదించి ప్రాఫిట్లోకి వెళ్ళి అందులో కొంత ఈ 20% వీళ్ళకి చేరేలా కనుక చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఐ హోప్ దిస్ థింగ్ ఫుల్ఫిల్స్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ.